గ్రామాలకు సంబంధించినటువంటి రైతన్నల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు నేషనల్ హైవే అథారిటీస్ ప్రాజెక్టు డిజైన్ చేసినటువంటి అధికారులతో కలిసి రైతన్నలతో కలిసి ఒక సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నేషనల్ హైవే అధికారులు ప్రపోజ్ చేస్తున్నటువంటి దుద్దడ టోల్ గేట్ నుంచి పల్లెటూరుల మీదుగా రామచ వరకు సిరిసిల్ల రోడ్డు కలపాలనుకుంటున్నటువంటి రోడ్డు ప్రతిపాదనని విరమించుకొని ఉన్నటువంటి రాజీవ్ రహదారిని దుద్దడ టోల్ గేట్ దగ్గర నుంచి 765 టీజీ మెదక్ నుంచి ఎల్లతుర్తికి పోయేటువంటి రోడ్డు వరకు తీసుకొచ్చి అక్కడ నుంచి ప్రతిపాదనలు మార్చినట్లయితే రైతులకి నష్టం జరుగుతుంది, పచ్చని పంట పొలాలకి నష్టం తక్కువైతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. వారం రోజుల లోపల తిరిగి నేషనల్ హైవేస్ ఆర్ఓ ఒకరు ఉంటారు, కృష్ణప్రసాద్ గారు స్టేట్ కి రీజనల్ ఆఫీసర్ ఒకరు ఉంటారు, వారికి అపాయింట్మెంట్ తీసుకొని మా రైతు సంఘాల నాయకులందరినీ తీసుకొని వారిని కలిసి 365B సిరిసిల్ల నుంచి సిద్దిపేట మీదుగా సూర్యాపేట పోతున్నటువంటి ఈ నేషనల్ హైవేలో సాధ్యమైనంత వరకు పంట పొలాలకి నష్టం జరగకుండా ఉండేందుకు 3 ఆల్టర్నేటివ్ ప్రతిపాదనల్ని ఈ రోజు రైతుల పక్షాన మేము నేషనల్ హైవే అధికారులు ముందుంచడం జరిగింది. అందులో మొదటి ఆల్టర్నేటివ్ ప్రతిపాదన దుద్దడ నుంచి సిద్దిపేట మండల పరిషత్ ఆఫీస్ వరకు ఉన్నటువంటి రాజీవ్ రహదారిని విస్తరించి 150 మీటర్ల వెడల్పు చేయడం మొదటి ప్రతిపాదనలో. రెండో ప్రతిపాదన ఉన్నటువంటి దుద్దడ టోల్ గేట్ నుంచి 100 మీటర్ల రోడ్ అయితే తుక్కాపూర్ మీదుగా గన్పూర్ నుంచి ఇరుకోడ్ దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజ్ వరకు వస్తుందో ఆ రోడ్ డెవలప్ చేసి ఆ తర్వాత ఆ రోడ్ అట్లనే తీసుకుని వెళ్ళి సిరిసిల్ల రోడ్ కలపడం రెండు. మూడో ప్రతిపాదన రాజీవ్ రహదారి కంటే ముందే ఎలిగొండ గ్రామం నుంచి బజార్ మీదుగా ఎగ్జిస్టెన్స్ లో ఉన్నటువంటి ఓవరాల్ ని డెవలప్ చేసి సిద్దిపేట పట్టణం మీద బరువు తగ్గించి హైవేని 365B ని రైతులకు తక్కువ నష్టం చేసే రీతిగా ఈ మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం. సహకరించిన వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకి రైతులకు అందరికీ అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంత రైతులకు అన్నిలకి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత నా మీద భావించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసులో వచ్చి సహకరించి ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలు సూచించినందుకు గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ త్వరలోనే హైదరాబాద్ లో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఆఫీస్ కి ఆ తర్వాత ఢిల్లీ వరకు పోయిన రైతులకి తక్కువ నష్టం జరిగే రీతిలో కొత్త హైవే వచ్చినట్టు ప్రతిపాదనలు ఒప్పిస్తాననేటువంటి విశ్వాసం